ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని పద్యాలను తెలుసుకుంటున్నాం. సాయిరామ్. మొట్టమొదటిగా ఈరోజున 96వ పద్యం తెలుసుకుందాం. హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుగొందు. శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రాధాన్వితం భయం శ్రీకరమై ఉండదు. అయోగ్య దుర్మదన తాత్కాకోలకర్తాకృతిన్ అయోగ్య దుర్మదన దత్కాకోలకర్తాకృతిన్. హరి శ్రీహరి నామములను స్తుతించు కావ్యము సువర్ణ మంచి రంగు గల బంగారు, అంభోజ తామర పువ్వులు, హంసల ఆవళి పంక్తులతో, సు మంచి, రుచి ప్రకాశముతో, భ్రాజితము వెలుగుతున్నది అయినట్టి మానస సరస్ సరోవరము స్ఫూర్తిన్ తీరుగా వెలుగొందు ప్రకాశించును. శ్రీహరి మహావిష్ణువు యొక్క నామముల స్తుతించుట లేనట్టి కావ్యము విశేషముగా చిత్రింపబడిన అర్థములు ఆన్వితంబు కూడుకొన్నది అయినప్పటికీ శ్రీకరమై శుభంకరమై ఉండదు. యోగ్యము కానిది, దుర్గంధపూరితమైన నదత్ మృతతో కూడుకున్న బొంతకాకుల గత్తము గుంట ఆకృతిన్ వలే భావము. పరాశర పుత్ర వ్యాస, హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో, కలహంస పంక్తులతో శోభాయమానమైన మానస సరోవరంలాగా విరాజిల్లుతుంది. హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడినప్పటికీ అది శుభకరంగా ఉండదు. పైగా కంపు కొడుతూ బొంతకాకుల గోలతో కూడిన చెత్తగుంటల అయోగ్యమై ఉంటుంది. తర్వాత 97వ పద్యం తెలుసుకుందాం. అపశబ్దంబులన్ కూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము సేయున్. కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ సేయుచు వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపస్సుల్ సాధులు ధన్యులౌదురు గదా. తత్వజ్ఞ చింతింపుమా అపశబ్దంబులన్ తప్పు మాటలతో కూడియున్ కలిసి ఉన్నప్పటికీ హరి విష్ణుమూర్తి చరిత్రల ఆలాపముల్ పలుకులు సమస్త పాపములను పరిత్యాగమున్ పూర్తిగా విడిపోవడను చేయును. కావున అందువలన హరిన్ విష్ణువుని భావించుచున్ ధ్యానము చేస్తూ పాడుచున్ గానము చేస్తూ అనగా లీలలు గానం చేస్తూ జపాలు చేయిస్తూ వినులన్ చెవులారా వినుచున్ వింటూ అశ్రాంతంబు ఎడదలేకుండగా కీర్తించుచున్ పొగడుతూ తాపసులు సాధులు మంచివారు ధన్యులు సార్థకులు అవుతారు కదా. తత్వజ్ఞానము కలవాడా చింతింపుమా ఆలోచించుకోవయ్యా. భావము. తత్వ విశారద వ్యాసమునేంద్ర, పవిత్రమైన హరిచరిత్రలు కలిగిన కావ్యాలు తప్పులతో కూడుకున్నప్పటికీ సకల పాపాలను పటాపంచలు చేస్తాయి. అందువలనే సజ్జనులైన తపోధనులు శ్రీహరిని భావిస్తూ శ్రీహరి లీలలు గానం చేస్తూ నామజపం చేస్తూ
కథలు చెవులారా ఆలకించుట చేస్తూ ఎప్పుడూ ఆయనని కీర్తిస్తూ తమ జన్మలు సార్థకం చేసుకుంటారు కదా. సాయిరామ్. వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.